నా డ్యూటీ అయిపోవడం ఏంటి? అసలు నీకు ఇక్కడ ఏం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. నేను వెళ్తానులే, నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం రా. హ? ఏ ఊర్లో లహరి పాప నీకోసం ఎదురు చూస్తుంది, అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకోసం ఎదురు చూస్తుంటారు కదా. ఇప్పుడు మనిద్దరం కలిసి చక్కగా వెళ్ళిపోదాం రా. ఏంటి? అమ్మో. మనిద్దరం కలిసి చక్కగా వెళ్దామా? అక్కడ నీ పాప నా కోసం ఎదురు చూస్తుందా? అవును, ఏ పాప అయినా అమ్మ కోసం ఎదురు చూస్తుంది కదా. తస్సదియ్యా. ఈ చేత గోబ మీద కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది. అదేంటి అలా అంటావు? నా పాప కోసం రాకపోయినా అక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళ కోసమైనా రా. మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళకి నేను చెప్పుకుంటాను. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు, నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి వెళ్దాం. నేను నీతో పాటే ఊరు వెళ్తాను. చూడు, ఇంకోసారి నువ్వు ఇక్కడికి వచ్చినా, నన్ను సత్య అని గట్టి గట్టిగా పిలిచినా నీకు మర్యాద ఉండదు. నువ్వు అసలు వెళ్ళు ముందు. లేదు, నువ్వు వస్తేనే నేను ఊరు వెళ్తాను రా. అవునా? చెప్తాను నీ పని. సత్య, మర్యాదగా వెళ్తావా? లేకపోతే నిన్ను కత్తితో పొడుస్తాను, అమ్మా. లేదా నేనైనా పొడుచుకుంటాను. నీ ఇష్టం, చెప్పు. వద్దు. సరే, నువ్వు అలానకు సత్య. మర్యాదగా వెళ్ళు, లేకపోతే నీకన్నా గాయం చేస్తాను, లేదా నేనైనా గాయం చేసుకుంటాను. వద్దు వద్దులే, నేనే వెళ్ళిపోతాను. నీకు గాయం అయితే మళ్ళీ నేనే బాధపడాలి. అబ్బా, ఇలా కాదు, నేను కోసేసుకుంటాను. వద్దు వద్దు వద్దు, నేను వెళ్తానులే. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చే. బాయ్. వెళ్ళ. అట్టుకోదు ఈటెలు. సరే అమ్మా. వెళ్తావా లేదా? అమ్మయ్యా, ఈ రోజుకి వీడి బాధ తప్పింది.